నమస్తే అత్తలో. నమస్తే కోడళ్ళు. జ్యోతి, ఆలు కట్లెట్ చేసుకుందాం. సాబ్దాన ఆలు కట్లెట్. 4 ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఆలుగడ్డలను ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను పొట్టు తీసుకోవాలి. ఏవో మంచిగా ఉడికినాయి కదా అత్తమ్మ ఆలుగడ్డలు. మంచిగా ఉడికినాయి అమ్మ. పొట్టు తీసుకోవాలి. 4 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా ఉడికిపోయినాయి. పొట్టు తీసుకొని 1/2 కేజీ ఆలుగడ్డలు. దాంట్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నేను. ఇగో ఉల్లిపాయలు, ఆలుగడ్డ చితుపు, సాబ్దానా. ఎంతసేపు నానబెట్టాలి అత్తమ్మ ఇది? పొద్దున్నే నానబెట్టుకొని 4 గంటలకు చేసుకోవచ్చు. సాబ్దానా మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. అది మధ్యాహ్నం వరకు మంచిగా ఇట్లా నానిపోతుంది. ఇట్లా అంటే ఇట్లా అయిపోతుంది. అప్పుడు కరెక్ట్ గా వచ్చినట్టు అది. సన్నగా తరిగిన 5 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూను గరం మసాలా, 1.5 స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 1 పిడికాడు. ఆలు సాబ్దానా కట్లెట్ చూడమ్మా. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారేమో కదా అత్తమ్మ. ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా, సాబ్దానా, ఉల్లిగడ్డ వేస్తే మంచిగా ఇష్టపూర్తిగా తింటాము. బాగుంటుంది. అయింది అత్తమ్మ? అయిందమ్మా. టేస్ట్ చూద్దామా మరి. సాబ్దానా ఆలు కట్లెట్ రెడీ అయింది. తిని చూద్దామమ్మా. చూడు, ఆలుగడ్డ ఫ్లేవర్ సూపర్ తెలుస్తుంది అత్తమ్మ. సూపర్ అంటే సూపర్ ఉంది.